के पास हम लोग आया ఏంటంటే ఆ పాట సారాంశము उस गीत का अर्थ क्या है? నమ్మవద్దు నమ్మవద్దు ఈ మాయాలోకమును నమ్మవద్దు. आप विश्वास मत करो इस माया संसार का। ప్రియమైన సోదరులారా, प्रिय भाई बहनों, మరి లోకమంతా కూడా మనం చూసినట్లయితే అంతా కూడా నటన మాయగా ఉన్నది. ये संसार पूरा देखेगा तो एक माया जैसा एक दर्शन का एक पूरा एक माया जैसा हो गया। అయితే ఇక మాయను ఇక నటన జీవితాన్ని తొలగించడానికి మరి గొప్ప శాంతి సమాధానం సంతోషము మరి వాస్తవాలు తెలియజేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు 2026 సంవత్సరాల క్రితము ఈ లోకానికి రావడం జరిగింది. इस संसार का नाटक और ये ड्रामा पूरा निकालने के लिए प्रभु यीशु मसीह ने 2026 साल पहले ये संसार में आना पड़ा। ఎందుకంటే దేవుడే మానవ రూపం ధరించి ఈ లోకానికి వచ్చాడు. कि परमेश्वर ने मनुष्य का रूप धारण करके ये संसार में आया। యేసు ప్రభు ఒక మనిషిగా వచ్చాడు, प्रभु यीशु मसीह ने एक मनुष्य रूप धारण करके आया। దేవుడిగా వచ్చాడు, परमेश्वर बोल के आया, రక్షకుడుగా వచ్చాడు, उद्धारकर्ता करके आया, అభిషిక్తుడుగా వచ్చాడు, अभिषेक करके आया, పాపం నుంచి విడిపించడానికి వచ్చాడు, पापों से बचाने के लिए आया। ఆయన విమోచకుడు. उसने छुटकारा देने वाला। ఆయన మరి జననం చూసినట్లయితే उनका जो जन्म देखेगा तो ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. उसने पवित्र आत्मा का द्वारा जन्म हुआ। అంటే మానవుడు గర్భం ధరించినట్టు ఆయన ఈ లోకంలో ఆయనకి రాలేదు. देखिए, मनुष्य का जैसे गर्भ धारण करते हुए और दोनों को माता पिता के द्वारा जैसा ऐसा नहीं आया। ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మరి కన్యక మరిగందు గర్భమందు ఆయన జన్మించాడు. पवित्र आत्मा के द्वारा कुंवारी का गर्भ में उसने पैदा हुए। అందుకే ప్రేమైన సోదరులారా, प्रिय भाई बहनों, మా యేసు ప్రభువారి గురించి ఆనాడు రాజులు అధికారులు అందరూ కూడా ఏమని చెప్పారంటే ఈయనలో ఏ పాపం కూడా లేదు. उस समय में प्रभु यीशु मसीह का बारे में प्रभु यीशु मसीह ने कुछ भी प्रकट किया। ఆయనలో ఏ తప్పు కూడా లేదని చెప్పి రాజులు అధికారులు ప్రజలందరూ కూడా మరి ప్రత్యేకంగా సాక్ష్యం ఇస్తూ వచ్చారు. प्रभु यीशु मसीह ने कोई भी पाप नहीं है करके, उनका अंदर में कुछ भी पाप नहीं करके सब लोग बड़े बड़े लोग हकीम लोग भी बोला। కాబట్టి యేసు ప్రభు పరిశుద్ధుడిగా వచ్చాడు. प्रभु यीशु मसीह ने पवित्र बोल का आया। మానవునికి మార్గం తెలియని పరిస్థితిలో మార్గాన్ని చూపించడానికి వచ్చాడు. मनुष्य के मार्ग नहीं था, मार्ग दिखाने के लिए प्रभु यीशु मसीह आया। అందుకే యోహాను సువార్తలో అంటాడు, యేసు ప్రభు చెప్పారు, నేనే మార్గమును సత్యమును జీవనై ఉన్నానని చెప్పారు. इसलिए यूहन्ना सुसमाचार में बोला है, मैं मार्ग और सत्य और जीवन और मेरे द्वारा ही पिता का पास स्वर्ग में जा सकता। ఆయన ద్వారా జీవనం వస్తుందని, ఆయన ద్వారా మార్గముని, उनके द्वारा ही स्वर्ग के लिए ఆయన సత్యమని उसने सत्य है, ఆయన బయలుపరుస్తూ వచ్చాడు. उसने प्रकट किया। ఈ లోకమంతా కూడా మాయని ये संसार पूरा एक नाटक माया। చాలా మంది తెలుసుకున్నారు వారి జీవితాల్లో. कई लोग जान लिए पूरा संसार पूरा माया। ఎంతమంది శాస్త్రవేత్తలు వచ్చారు, इतना लोग विज्ञानी लोग आए, పరిశోధకులు వచ్చారు, परिशोध करने वाला है, రాజకీయ నాయకులు వచ్చారు, पूरा शासन वाला है, రాజులు వచ్చారు, राजा लोग आए, అందరూ గతించిపోయినారు. वो लोग पूरा चले गए। కానీ యేసు ప్రభు मगर प्रभु यीशु मसीह ने నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. कल और आज युगाने भी एक ही जैसा है। ఎందుకు తెలుసా? क्योंकि मालूम है, దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు. परमेश्वर ने संसार को बहुत प्रेम किया। నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. हमको आपको प्रेम किया। నీ పరిస్థితులు బట్టి దేవుడు ప్రేమించేవాడు కాదు. आपका परिस्थिति का वजह से परमेश्वर प्रेम नहीं करता। పరిశుద్ధ బైబిల్లో ఉంది, बाइबल में लिखा, మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మనకు చనిపోయినని. हम लोग को अभी भी पापी में है, प्रभु ने हमारे लिए मसीह ने मर गया, ఆయన కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు. फिर भी उसने हमको प्रेम कर रहा है। నువ్వు ఏ ప్రాంతానికి చెందిన వాడవైనా, आपको कोई भी इलाका भी ఏ हो, వంశానికి చెందిన వాడవైనా, आप कौन सा प्रांत का भी हो, నీ ఏ జాతికి చెందిన వాడవైనా, आप कोई भी जाति भी हो, యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. प्रभु यीशु मसीह ने आपको प्रेम कर रहा है। ఎందుకంటే ఆయన పుట్టించింది నీ ఆయనే, क्योंकि आपको जन्म दिया, నిన్ను आपको పుట్టించింది ఆయనే, उसने आपको पैदा किया, ప్రాణం ఇచ్చింది ఆయనే, आपको प्राण दिया है, హృదయం ఇచ్చింది ఆయనే, आपको दिल दिया है, నీకు ఆత్మనిచ్చింది ఆయనే. आपको आत्मा दिया, అందుకే దేవుడు ప్రేమిస్తున్నాడు. इसलिए परमेश्वर ने प्रेम कर रहा है। ప్రియమైన గాలి ఆగిపోతే एक बार अगर हवा रुक जाएगा तो మరి నీ పరిస్థితి ఏంటి? आपका परिस्थिति क्या है? పరిస్థితి ఏంటి? हमारा परिस्थिति क्या है? అది గుర్తు చేసుకోవాలి. ये इसलिए याद करना चाहिए, మనం జ్ఞాపకం చేసుకోవాలి. हम लोग को स्मरण करना चाहिए। మానవుడు కావాల్సిన ప్రతిదీ కూడా దేవుడు ప్రతి దినము ప్రతి క్షణం అనుగ్రహిస్తూ వచ్చినాడు. मनुष्य के लिए जो भी चाहिए हर एक क्षण हर एक दिन
प्रभु ने सब कुछ दे रहा मनुष्य के लिए, ఎందుకంటే దేవుడు ప్రేమిస్తున్నాడు. क्योंकि परमेश्वर ने मनुष्य को प्रेम कर रहा है. అయితే మానవుడు ఏమైపోయినాడంటే मनुष्य क्या हो गया? దేవునికి దూరం అయిపోయినాడు. इंसान ने परमेश्वर से దేవుని మర్చిపోయినాడు. परमेश्वर को भूल गया. దేవుని మర్చిపోయి परमेश्वर को भूल के తన సొంత మార్గాలను अपना ఏర్పాటు खुद का मार्ग नियुक्त किया, తన సొంత విధానాలను ఏర్పాటు చేసుకుని अपना खुद का मार्ग को उसने चुन ఈ लिया. లోకంలో జీవిస్తూ వచ్చినాడు. इस संसार में जी रहा है. దాని ద్వారా ఏమొచ్చిందో తెలుసా? उसका द्वारा क्या हो गया? వచ్చింది. पाप आ गया. అందుకే అంటాడు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో, इसलिए पवित्र बाइबल में దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. परमेश्वर का आज्ञा तोड़ना ही पाप है. అందుకే పాపం వచ్చింది, इसलिए पाप आ गया, శాపం వచ్చింది. श्राप आ गई. ఇలాంటి పరిస్థితుల్లో మానవుడు ऐसा परिस्थिति में मनुष्य నిత్య నరకానికి వెళ్ళిపోతున్నాడు. अनंत काल नरक में जा रहे हैं, నిత్య మరణానికి పాత్రుడైపోతున్నాడు. अनंत काल का मृत्यु के लिए जा रहे हैं. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది, पवित्र बाइबल बोल रहे हैं, హృదయ శుద్ధి గల వారు దేవుని చూచెదరని. जो हृदय तो बहुत దానికి भयंकर, గ్రహించగల వాళ్ళు ఎవడు? उसको जानने वाला कौन దాన్ని है? బాగు చేసేవాడు ఎవడు? उसको ठीक ठाक करने वाला कौन శుద్ధి है? చేసేవాడు ఎవడు? उसको शुद्ध करने वाला कौन है? కాబట్టి ఈ లోకంలో ఎవరు కూడా లేరు. हाँ, इस संसार में कोई भी नहीं. అందుకే इसीलिए ఆ దేవాతి దేవుడు, उस परमेश्वर ने సర్వోన్నతుడైన దేవుడు, उसने महान, ఆ మహాత్ముడైన దేవుడు, इतना महान ఆ परमेश्वर, మహోన్నతుడైన దేవుడు, उतने सारे ఆ సర్వాధికారి అయిన దేవుడు, सर्वाधिकार परमेश्वर, సర్వభౌమ అధికారం కలిగిన దేవుడు, सबका अधिकार है. సర్వలోకాన్ని, सारे संसार, సర్వ మానవాళిని, सब मनुष्यों को, సర్వ విశ్వాన్ని सब विश्व को भी సృష్టించిన దేవుడు उसने बनाया. ఆయన కుమారుడైన उनका पुत्र ని प्रभु यीशु मसीह ఈ లోకానికి పంపించాడు. इस संसार में भेजा. ప్రియమైన సోదరులారా, प्रिय भाई बहनों, యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఏం చేశాడు తెలుసా? प्रभु यीशु मसीह ने आपके लिए, हमारे నీకు लिए, రావాల్సిన శిక్ష, आपके लिए जो आने वाला, నాకు రావాల్సిన శిక్ష, मुझे आने वाला दंड, నీకు రావాల్సిన మరణము, आपके लिए आने वाला నాకు मृत्यु, రావాల్సిన మరణము, मेरे लिए आने वाला నీకు मृत्यु, రావాల్సిన నరకము, आपके लिए आने वाला నాకు नरक, రావాల్సిన నరకము, मुझे आने वाला नरक, అంతని కూడా తొలగించడానికి सबको भी निकालने के लिए మన శిక్ష అంతా కూడా తన మీద వేసుకున్నాడు. हमारा दंड पूरा उनको ऊपर ఆయన मिल गया. గొడాలతో పుట్టారు, उनको कोड़े से मारा, మరణ ముళ్ళ కిరీటం పెట్టారు, कांटों का ఉమ్ము मुकुट వేశారు. ఎందుకో తెలుసా? दिया. నీ నా పాపములు आपके लिए, हमारे लिए पाप के నీ రోగాలు బాగు చేయడానికి, आपको उनको నీ ठीक గాయాలు స్వస్థపరచడానికి, आपका गाय को శాంతి సమాధానం ఇవ్వడానికి, शांति और समाधान देने के लिए, పాపాన్ని శాపాన్ని విమోచించడానికి, पाप और शाप को छुटकारा देने के ఆ लिए, శిలువలో నీ కొరకు నా కొరకు वो क्रूस में आपके लिए, కాలు हमारे लिए, చేతులు మ్రేగులు కొట్టబడి उनका आंखों में केला ठोक दिया. ఎలాడదీయబడుతూ వచ్చాడు. उसने क्रूस తన में పరిశుద్ధమైన రక్తాన్ని उनका पवित्र నీ खून కొరకు నా కొరకు కాచాడు. आपके लिए, हमारे लिए ఎందుకు बहाया. తెలుసా? నేను బాగు చేయడానికి, आपको ठीक ठाक నీ करने, హృదయాన్ని శుద్ధి చేయడానికి, आपका हृदय साफ करने के నీ लिए, ఆత్మను పవిత్రపరచడానికి. आपका आत्मा को पवित्र करने के लिए. ప్రియమైన సోదరులారా, प्रिय भाई बहनों, యేసు ప్రభు ఆ శిలువలో